అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే ఇలాంటి ఇది నడుస్తున్నప్పుడు అంటే ఆయనేమి చేయలేకపోతున్నారా? అది సామాన్యుడు కాదు కదా, ఆయన డిప్యూటీ స్పీకర్ కదా, ఆయన ప్రత్యక్ష సాక్షి కదా నా మీద. ఇతనే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జరిగింది సార్, జరిగింది కదా, తెలిసిందే కదా ఎంపీ మీద కూర్చుని చేసింది కదా. ప్రత్యక్ష బాధితులే చెబుతున్నారు కదా నా ఇతనే చేశాడని చెప్పి. వచ్చిన తర్వాత నువ్వు డ్రెస్ వేసుకొస్తావా, నీ పేరు నేను నీ దమ్ముంటే నేమ్ ప్లేట్ పెట్టుకుని పోలీస్ ఆఫీసర్గా నేను వీఆర్కి పంపించకపోతే నా పేరు చూసుకోమని బెదిరించాడంట. ఎంత కండకావరం కాకపోతే అట్ట బెదిరిస్తాడు? ఏ 2 కొమ్ములు ఉండయా వాడికి? ఆ తులసి అనేవాడు కానీ 2 కొమ్ములు ఉండయా? వాడు ఏమన్నా తురుంకానా? ఎక్కడాడు వాడు? హూ కేర్స్? ఏమనుకుంటున్నాడు? అది పెద్ద పుడుంగ అనుకుంటున్నాడా? అంటే ఇప్పుడు ఆ వ్యక్తి అలా బెదిరించడాన్ని డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎట్లా తీసుకోవాలి? ఆయన తీసుకుంటాం కదా, ఆయనకు సంబంధం లేదు ఈ విషయం. నేనేమంటున్నానంటే ఎట్లా తీసుకోవాలి? ఆయన తీసుకోవాలి. ఆయన ఒక వ్యక్తి అవును ప్రభుత్వంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు, ప్రోటోకాల్ పదవిలో, రాజ్యాంగ పదవిలో ఉన్నారు. అప్పుడు ఎంపీగా ఉంటున్నారు. ఆయన ఎంపీగా ఉండి కనీసం భయం లేకుండా బరిదీగింపుతో ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన ఎట్లా తీసుకోవాలి? అంటే ఆయన ప్రభుత్వం అంతే కదా, ఆయన తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లా తీసుకోవాలి? ఛాలెంజ్ గా తీసుకోవాలి. మీరు అన్నారు కదా చంద్రబాబు గారి దాకా తెలియదేమో అని అన్నారు కదా మీరు, అందుకు నేను అంటున్నా. నేను ముందు తెలిసేమో ఆయన ఏమన్నా ఉపేక్షణ ఏమన్నా జరుగుతుందేమో, ఎమ్మెల్యేలు ఏమన్నా చెప్పారేమోనని నేను అనుకున్నా. యాక్షన్ తీసుకుంటున్నా, ఎందుకు లేట్ అవుతుందని నేను మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు అటువంటిది ఏమీ లేదని కన్ఫర్మ్ చేశారు. అటువంటిది ఏమీ లేదు, అట్లా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు డిలే జరుగుతుంది అన్నారు. ఇమీడియట్గా అది కన్ఫర్మ్ అయింది. 3-4 రోజులకి యాక్షన్ మొదలైంది, అరెస్ట్ చేయటం అనేది. చేశారు. చేయటానికి ముందు పోలీసులను బెదిరించాడు. నేను వీఆర్కి పంపిస్తాను, నీకు దమ్ముంటే రా గుడివాడలో నీ అంతేదో చూపిస్తాను. ఏంది ఏమనుకుంటున్నాడు? గుడివాడ అంటే వాడి ఇది సామ్రాజ్యం వాడిదేమన్నా? వాడేమన్నా దావుద్ ఇబ్రహీం మాత్రమేనా? ధైర్యం ఎట్లా వచ్చింది? పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏమైనా ఎత్తి చూపిస్తుందని మనం ఎప్పుడు అనుకునే సామెతే. ఇదో ఛాలెంజ్ లాంటిది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి ఛాలెంజ్, తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఛాలెంజే. ఏమి ఎటు వెళ్తుంది? పార్టీని ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారు వీళ్ళు? అసలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏమైపోవాలి? పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల మనోభీష్టాలు ఏమైపోతాయి? వాళ్ళు నిన్న మొన్నటి దాకా వైసీపీలో అంటకాగి అంత దుర్మార్గంగా చేసినాడు, బెనామీగా చేసినాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసించినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి బెనామీగా ఉండి ఎన్నో ఘోరాలు అరాచకాలు చేసినాడు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముసుకేసుకుని ఇక్కడికి వచ్చి చేస్తా అంటే శాస్త్రుడికి పోయి చూడటం తెలుగుదేశం పార్టీకి సమంజసమా? అధిష్టానానికి వాళ్ళకేం తెలియట్లేదా? ఏమాత్రం పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? తండ్రి కొడుకు ఏం జరుగుతుంది ఏంటనేది యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేనికి మొహమాటం? ఎవరి కోసం మొహమాటం ఇది చేస్తున్నారు? ఎవరి కోసం ఉపేక్షిస్తున్నారు ఇటువంటి శక్తుల్ని? మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఇదే కదా. నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉండి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం జెండాలు రావటం, లేకపోతే బీజేపీలోకి జారీ. మరి అక్కడున్న ఎమ్మెల్యేకి పార్టీ ముఖ్యమా, బంధుత్వం ముఖ్యమా అనే ప్రశ్నలో, లేకపోతే అండి గోపి గారు నేను ఒక చెప్పనా ఈ విషయంలో? దురదృష్టకర సంఘటన ఏంటంటే, కృష్ణా జిల్లా వాడిని అయ్యుండి నాకు జిల్లాలో పుట్టాను కాబట్టి ఒక మమకారం ప్రేమ ఉంటుంది, పార్టీతో చిన్నప్పటి నుంచి ఒక అటాచ్మెంట్ ఉంది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఈ మొత్తం ఈ 2024 తర్వాత జిల్లాలో పార్టీ ఈ రకంగా సర్వనాశనం అయిపోవటానికి ప్రధాన కారణం ఇప్పుడు విజయవాడ ఎంపీ. అతను బాధ్యత తీసుకోవాలి. పేనుకు పెత్తనం ఇచ్చినట్టును, ఇంటికి కొత్త కోడలు కదా అని పెత్తనం ఇస్తే ఇల్లంతా చెడగొట్టిందంట. అట్టా ఉంది అతని ప్రవర్తన చూస్తా. వీళ్ళందరినీ తీసుకొచ్చింది అతనే. ఇప్పుడు ఇతను అమెరికా నుంచి దిగుమతి చేసింది అతనే. గన్నవరం టికెట్ ఇప్పించింది విజయవాడ ఎంపీనే. వీటన్నిటికీ అసలు ఏమో జరుగుతుంది జిల్లాలో? పార్టీని మొత్తం భ్రష్టు బట్టి చేశారు, పొరుగు తీసేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాడు సిగ్గుతో తలంచుకుంటున్నారు. నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.